దిక్కులేనటువంటి వాడై రాజై ఉండి కూడా తన మరణము చేతిలో ఓడిపోతున్నాననే సంగతి తెలిసి, ప్రభువా నాకు వచ్చిన వ్యాధితో నేను బ్రతికి బట్టకడుతానా, నా బ్రతికేమిటి నాయనా, అయినా నీ సన్నిధిలోనే కదా జీవించాను, యథార్థవంతుడినై నీ మందిరంలో నీ సన్నిధిలో నేను బ్రతికాను కదా, నేను లోకంలో కాదు కదా, లోకులు కాదు కదా నా స్నేహితులు, నేను లోక స్నేహాన్ని ఏనాడో విడిచిపెట్టాను కదా తండ్రి, నీ సన్నిధిలో నేను ఎంత యథార్థత కలిగి బ్రతికాను, మీ పాద సన్నిధిలో నేను ఎలా జీవించాను, కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన అని ప్రార్థన చేసుకుని ఏడ్చాడు అతడు. వెంటనే తనకు ప్రతిఫలం వస్తుంది. నీవు ప్రార్థన చేస్తుండగా నీవు కన్నీటి ప్రార్థన చేసేవే, ఆ కన్నీటిని నేను చూశాను. నిజంగా మీరు దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ సిస్టర్, మీరు దయచేసి వినండి. మనం ఏడవడం దేవుడు చూస్తున్నాడు. నేను యేసు ప్రభుని ఎరగక మునిపే, ఆయనకి నేను వ్యతిరేకగా ఉన్నప్పుడే, ఆయన సన్నిధిలో నేను బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడే ఏడ్చాను. ఒకరోజు ఆ ఏడుపు చూశానని దేవుడు చెప్పాడు నాతో. హల్లెలూయా. ఎప్పుడో చెప్పనా,